కర్నూలు జిల్లా మద్దికేర మండలం తొలి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. తర్వాత వచ్చేది గురు పౌర్ణమి. దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. గురువులకే గురువైనటువంటి వేదవ్యాసుడు జన్మించిన గురు పౌర్ణమి రోజున విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు గురువును కూడా పూజించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా సాయిబాబా దేవాలయం నందు ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం మరియు సాయంత్రం వేళ సాయినాథుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అసలు ఈ గురు పౌర్ణమి ఏమనగా వ్యాస మహర్షి జన్మించిన రోజు. తదుకులంగా గురువులు 24 మంది ప్రత్యేకించి ఉంటారు. అందులో మొదటి గురువైనటువంటి దత్తాత్రేయుడికి, సాయినాథుడికి, విద్యార్థులందరికీ కూడా వ్యాసుడే ప్రథమ దైవంగా భావించి తదనుగుణంగా ఈరోజు 24 మంది గురువుల్లో ఒకటైనటువంటి శ్రీ సాయినాథుడు కూడా ఒకరిగా పూజలు అందుకుంటుంటాడు. అందుకు గాను మద్దికేర మండలంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ సాయినాథ స్వామి వారికి కూడా ప్రత్యేకించి ఉదయంకాలం స్వామివారికి ఆకార హారతితో నిద్ర మేల్కొల్పి తదనంతరం స్వామివారికి అభిషేకాలు ఇత్యాది అర్చనలు పూజా కార్యక్రమం ముగించుకొని తదనంతరం కార్యక్రమాన్ని సద్వినియోగంగా చేస్తూ అన్నదాన కార్యక్రమం జరుపుతూ దేవస్థానం సద్వినియోగంగా కార్యక్రమాలు నిర్వహించాలని సాయంకాలం స్వామివారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది.